మీరు చూస్తున్నారు వైబిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఎప్పుడైతే ఇంతమంది ప్రెసిడెంట్స్ ఎంపీటీసీలు మనం ఆహ్వానించి ప్రెసిడెంట్లు పడుతున్న కష్టాలు కానీ ఎంపీటీసీలు పడుతున్న కష్టాలు కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఫీల్డ్లో మీరున్నారు, మీకు చాలా క్లియర్గా ఈ కష్టాలన్నీ తెలుస్తాయి. ఫీల్డ్ బయట మేము ఉన్నాం, ఏముంది ప్రెసిడెంట్ గారు అని పిలిచేస్తే అయిపోయింది కాదు. ఈరోజు ఆ ప్రెసిడెంట్గా గ్రామ స్థాయిలో మీకున్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నది మేము గెస్ట్ చేయగలం. ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రెసిడెంట్గా నెగ్గడం అన్నది అంత ఈజీ ఇష్యూ కాదు. కానీ గవర్నమెంట్ లేకపోయిన తర్వాత మన అధికారంలో లేము, అయినప్పటికీ కూడా ప్రజలు మనల్ని ఏదో ఆశించి మనం చేస్తామని వాళ్ళు ఒక హోప్ పెట్టుకొని మనల్ని అందరినీ కూడా గెలిపించిన తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం అన్నది నిజంగా చాలా దురదృష్టం. కానీ నేనేమంటానంటే 2013లో నేను రాజకీయాల్లోకి వచ్చాను, 2014లో ఎమ్మెల్యే అయ్యాం మీ అందరి దయ వల్ల. ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కూడా నేను కనుక చూసుకొని నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి క్లియర్లీ నాకేంటి ఎంపీటీసీ తాలూకా విధి విధానాలు ఏంటి, ప్రెసిడెంట్ల తాలూకా విధి విధానాలు ఏంటి అన్న దాని మీద నాకు అంత అవగాహన లేదు. కానీ తర్వాత నేను అవన్నీ కూడా అవగాహన తెచ్చుకున్న తర్వాత దాని మీద ఇమీడియట్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నెరేగా బయటకు తీసుకొచ్చుకొని 10:90 పెట్టారో అప్పటి నుంచి దాని మీద కొంచెం అవగాహన పెంచుకున్నాం. అప్పటి నుంచి చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఒక ఇది జరిగింది. అయ్యన పాత్ర గారు నన్ను పిలిచారు. అయ్యన పాత్ర గారు పిలిచి, అమ్మ ప్రతి గ్రామానికే 5 లక్షలు ఇవ్వాలి, అంటే ఇన్ని కోట్లు వచ్చింది నీకు, ఇన్ని కోట్లలోని కూడా 5 లక్షలు ఇవ్వాలి, ఏ గ్రామాలకు ఇచ్చుకుంటావు చూసుకో అంటే నేను వచ్చి రాగానే ఏ గ్రామాలు ఇచ్చుకోవాలనుకుంటే మన పంచాయతీ ప్రెసిడెంట్లు ఎవరి దగ్గర వాళ్ళకి ఇస్తే కొంతమంది వైఎస్ఆర్సీపీ పంచాయతీ ప్రెసిడెంట్స్ వచ్చారు నా దగ్గరికి. అమ్మ మాకు ఇవ్వకపోతే అలాగా, ముందు మాది ప్రయారిటీ, తర్వాత ఏదైనా నిధులు ఇస్తే మీ సంగతి చూసుకుందాంలేండి అన్న. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న దూరదృష్టితో ఈ నరేగాని ఇంప్లిమెంట్ చేసుకొని అన్ని ప్రెసిడెంట్స్కి కూడా ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్న తేడాని మీకు చెప్తున్నా. మన గవర్నమెంట్కి ఇప్పుడున్న ఈ సైకో గవర్నమెంట్కి ఉన్న తేడా, మన గవర్నమెంట్లో పంచాయతీ ప్రెసిడెంట్ నెగ్గారంటే ప్రథమ పౌరుడు అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వాలి, గ్రామాలను అభివృద్ధి జరగాలి అని. ఒక్కొక్కసారి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇబ్బంది పడినా కూడా ఆ లోకల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్కి కూడా ఆ 1090 గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అది అవునా కదా అన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయినా ఆ టైంలో కూడా చాలా మంది ఏంటి కాళ్ళు ఎగరేశారు, మేమేయించాం ఈ రోడ్డు అంటే నేను మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి చెప్పేదాన్ని, ఆ ప్రెసిడెంట్ అక్కడ లేకపోతే ఆ ప్రెసిడెంట్ జేబు నుంచి తీసి ఇవ్వట్లేదు, మన ప్రెసిడెంట్ కాకపోతే డెఫినెట్గా చెప్పేదాన్ని, ఆ జేబు నుంచి డబ్బులు తీసి నీకు వేయలేదమ్మా, ఇది గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము, ఈరోజు గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే ఆ రోడ్డు కానీ డ్రైన్ కానీ వేయించింది తెలుగుదేశం పార్టీ అన్న సంగతి చాలా క్లియర్గా చెప్పుకోగలిగాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ దురదృష్టమో ఒక పక్క అదృష్టమో మనం ఓడిపోయాం. ఎందుకు దురదృష్టం అదృష్టం అంటున్నారంటే దురదృష్టం అనేది ప్రజలకి దగ్గరగా లేకపోవడం అనేది అయితే, అదృష్టం అనేది ఏంటంటే ఇతగాడు ఒక్క ఛాన్స్ అన్న తర్వాత ఏదో ఓడబోడు చేస్తాడు లేదు, మళ్ళీ ఈ టైంకి కూడా మనమే వచ్చామనుకోండి మనోడు అసలు రూపం తెలిసి ఉండేది కాదు. ఈరోజు మనోడు దానికి అసలు స్వరూపం చాలా క్లియర్గా అతగాడు గెలిచిన 6 నెలలకే తెలిసిపోయింది. ఇంకా తప్పదు కాబట్టి భరించున్నారు ఈ 4.5 సంవత్సరాలు కూడా. ఇంకో మహా అయితే 3 నెలలు క్లియర్ అయిపోతుంది, ఆ భ్రమ కూడా పోయింది. అందుకే అదృష్టం దురదృష్టం రెండు కూడా చెప్పుకున్నాం. అయితే క్లియర్గా చెప్పాలంటే లాస్ట్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ అసలు యాక్చువల్గా ప్రెసిడెంట్ అంటేనే నాకు తెలిసి ప్రెసిడెంట్కి రాష్ట్రపతికి మాత్రమే చెక్ పవర్ ఉంటుంది. చెక్ పవర్ ఉండేది రాష్ట్రపతికి సర్పంచ్కి. మీరు ఎక్కడికైనా ఒక 10 రూపాయలు డ్రా చేయాలన్నా, 1 కోటి రూపాయలు డ్రా చేయాలన్నా సింగిల్ స్ట్రోక్తో తీసుకొచ్చి ఇవ్వగలరు. అదే ఎమ్మెల్యేగా మాలంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత 5 రూపాయలు ఇవ్వమన్నా మా జేబులో చెవాలు తెప్పించి మేము సంతకం పెడితే ఎక్కడ చదవదు. అది ప్రెసిడెంట్కి ఉన్న వాల్యూ. అటువంటి ప్రెసిడెంట్స్ని నిర్వీర్యం చేసేసాడు ఇక్కడ. అంటే నేను నిజంగా ఎంత ఆశ్చర్యపోయేదానంటే నేను చాలా సందర్భాల్లో 14 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్ మాకు స్వర్ణయోగం అంటే నేనేదో నిధులు తీసుకొచ్చేసి మీకు ఇచ్చేసి నేను చేసింది కాదు. నిజంగా సగం 50% బర్డెన్ పంచాయతీ ప్రెసిడెంట్సే తీర్చేసేవారు. ఎలాంటి 5 లక్షలు 10 లక్షలకైతే నా దగ్గరికి వచ్చేవారు కాదు. మినిమం 20 లక్షలు దాటితేనే ఏదైనా గ్రాంట్ కావాలంటే నా దగ్గరికి వచ్చేవారు. అది వచ్చేసేది పెద్ద పంచాయతీ వాళ్ళ దగ్గర కోట్లు ఉండేది. అమ్మ ఈ రోడ్డు వేయాలంటే అంటే ఏమనేవారు తెలుసు, రోడ్డు మీదకి వెళ్తా ఉంటే అమ్మ ఈ రోడ్డు ఉండిపోయిందమ్మా అంటే మేడం మేము చూసుకుంటామండి అని. అంటే నిజంగా అడిగితే అంటే అంత పవర్ఫుల్ గా పనిచేసిన ప్రెసిడెంట్లు కాస్త
తీసుకొని ప్రెసిడెంట్లుగా పోటీ చేసి కొంతమంది మనం పాడయ్యాము. తర్వాత కొంతమంది నెగ్గిన తర్వాత నుంచి ఇందాక మా నరసింహమూర్తి గారు చెప్పినట్టుగా ఒకటేంటంటే మనం చూసుకుంటే నవ్వు వచ్చే పరిస్థితులు అయిపోయింది. ఈరోజు బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులు లేవు. ఆఖరికి ఇలా డబ్బులు వచ్చేని నైట్ మెసేజ్ చూసుకుని అమ్మయ్యా 15 లక్షలు 16 లక్షలు గవర్నమెంట్ పంపించింది అనుకుని నిద్రపోయి లేచే లోపు మళ్ళీ డిబిటెడ్ అని చెప్పేసి క్రెడిటెడ్ డిబిటెడ్ రెండు ఒకేసారి వచ్చేసే పరిస్థితి. తెల్లారి లేపు మనం లేచి మొహం కడుక్కునే లోపే మొత్తం లాగేస్తున్నాడు. అంతే, అతను బటన్ నొక్కినంత ఈజీగా డబ్బులు లాగేస్తున్నాడు. సో ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసి ఎంపీటీసీల పరిస్థితి కూడా, ఇంతకు ముందు ఎంపీటీసీల స్థాయి ఎలా ఉండేదంటే ఒక ఎంపీటీసీ ఎంతో కొంత గ్రాంట్ ఉండేది మీ దగ్గర. సంవత్సరానికి ఒక 5 లక్షలు ఎంతో కొంత గ్రాంట్ ఇచ్చేవారు. మా జడ్పీటీసీల దగ్గర గ్రాంట్ ఉండేది. ఆ జడ్పీటీసీ గ్రాంట్ తో మేము ఇది వేసుకున్నాము, మా ఎంపీటీసీ గ్రాంట్ ఇది వేసుకున్నాము, ఒక కమ్యూనిటీ హాల్ కట్టాము, లేకపోతే ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చాము, లేకపోతే ఒక బోర్ తవ్వించాము, ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ అది ఇందాక విషయం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ కాలం సరిపోవట్లేదు. అసలు జనరల్ బాడీ మీటింగ్ అంటేనే ఎందుకు పనికిరాకుండా అయిపోయింది. అంటే ఓవరాల్ గా వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. మీరు చూస్తున్నారు వైబిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.